మళ్ళీ దీన్ని మీరు ముదిరాజు యొక్క వాళ్ళ సామాజిక వర్గం ఏదైతుందో మా సామాజిక వర్గానికి ఉన్నటువంటి రిజర్వేషన్స్ కానీ అదేవిధంగా కొన్ని దాంట్లో మేము చాలా వెనుకబడి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మా గ్రామంలోనే చూసుకుంటే ఒక 100 కుటుంబాలు మా గ్రామంలో ఉంటే 99 కుటుంబాలు వేరే దేశాలకు వెళ్ళి వలస వెళ్ళి కుటుంబాలని పిల్లల్ని వారి తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి 100 కుటుంబాలకు 99 కుటుంబాలు గల్ఫ్ దేశాలు బట్టి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ముసలి వయసుకు వచ్చినా కూడా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా కూడా అప్పటి వరకు కూడా వాళ్ళు ఇంటి పట్టుకు రాకుండా కుటుంబం బాగు కోసము వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు సార్. ముదిరాజ్ కమ్యూనిటీ చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ. కానీ ఏ ప్రభుత్వమైనా కూడా మా ముదిరాజ్ కమ్యూనిటీ పైన ఎటువంటి మంచి చొరవ చూపట్లేదు. కాబట్టి మన కాంగ్రెస్ హయాంలో మిమ్మల్ని నమ్మి మేము గెలిపించుకున్నాం సార్. ముదిరాజులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రూరల్లోనే కాకుండా మొత్తం అన్ని మండలాల రూరల్లో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించి అన్నిటినీ ఏకతాటిపై తీసుకొచ్చి మీ గెలుపులో ముదిరాజ్ కమ్యూనిటీ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది సార్. కాబట్టి మీరు మాకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండడం జరిగింది. ఇప్పుడే మీరు ఇందాక చూడడం జరిగింది కళ్యాణ మండపం. ఎగ్జాంపుల్గా కళ్యాణ మండపము చాలా ప్రతిష్టాత్మకంగా మేము స్టార్ట్ చేసుకున్నాం ఆ కార్యక్రమాన్ని. ఎందుకంటే మా కుటుంబాలకు మా ఇంటి ముందర కూడా పెళ్లి చేసుకోవడానికి కూడా జాగా లేనటువంటి పరిస్థితి, పందిరి వేసుకోవడానికి కూడా జాగా లేనటువంటి పరిస్థితి మా ఇంటి ముందట ఉంది. కాబట్టి మా ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్లకు ఒక కళ్యాణ మండపంలో లేదు. కొరట్పల్లి చుట్టుపక్కల అన్ని గ్రామాలలో కళ్యాణ మండపాలు ఏర్పాటు అయినాయి, కానీ కొరట్పల్లి గ్రామంలో మాకు కళ్యాణ మండపం అన్నది లేదు సార్. కాబట్టి మీ పీరియడ్లో మాకు కళ్యాణ మండపాన్ని చాలా మంచిగా పెద్దగా కళ్యాణ మండపాన్ని మంచి స్టాండర్డ్ కళ్యాణ మండపాన్ని నిర్మించి మాకు ఇస్తారని మేము కోరుతున్నాం సార్. అదేవిధంగా మాకు కమిటీ హాల్కి సంబంధించి దీంట్లో మాకు ముదిరాజ్కి సంబంధించి 2 కమిటీలు ఉంటాయి సార్. ఒకటి మీది వాడకట్టు, ఒకటి కింది వాడకట్టు అని రెండు ఉంటాయి. మాకు మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, కానీ మాకు 2 కమ్యూనిటీలకు సంబంధించి ఇద్దరికి ఏ సమస్య ఉన్నా కూడా మా కమిటీ హాల్స్కు అదేవిధంగా మరమ్మతులకు సంబంధించి ఎటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా గవర్నమెంట్ నుంచి మీరు కంపల్సరీగా మాకు చొరవతో మాకు ఫండ్స్ని రిలీజ్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు వేరే గ్రామాల్లో చాలా అట్టహాసంగా వివిధ రకాలైనటువంటి పండుగలను చేస్తూ వాటికి డెవలప్మెంటు కమిటీస్ని వేస్తూ టెంపుల్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. కాబట్టి మా పెద్దమ్మ తల్లి టెంపుల్ మాకు ముదిరాజుకు సంబంధించి చాలా మాకు ఆరాధ్య దైవంగా మేము పూజిస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి మాకు దీన్ని మంచి హంగు ఆర్భాటాలతో మాకు మంచిగా మీ హయాంలో మంచి డెవలప్మెంట్ దీన్ని టెంపుల్లో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని మొత్తం మాకు మంచిగా కట్టించాలని కోరుతున్నాం సార్. డిచ్పల్లి మండల్ కొరట్పల్లి గ్రామంలో ముదిరాజ్ పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవంలో పాల్గొన్న మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మార్కెట్ కమిటీ నిజామాబాద్ ముప్ప గంగారెడ్డి అన్న గారికి, అట్లాగే మాజీ జడ్పీటీసీ గంగాధర్ అన్న గారికి, రామచంద్ర అన్న గారికి, పొలసాని శ్రీనివాస్ గారికి, మన జక్రాన్పల్లి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి, ఈ గ్రామ వాస్తవులు జహూరి గారికి, అట్లాగే మన జక్రాన్పల్లి ముదిరాజు కమ్యూనిటీ యూత్ ప్రెసిడెంట్ సొప్పర్ వినోద్ గారికి, ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఓయి విద్యార్థి రాకేష్ గారికి, టీచర్ గంగాధర్ గారికి, మరియు రాంపూర్ అనిల్
పెద్ద మనుషులకు, ఈ గ్రామ పెద్ద మనుషులకు, కులం పెద్ద మనుషులకు మరియు ఈ గ్రామ ముదిరాజ్ మహిళలకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ముదిరాజ్ కమ్యూనిటీ మహిళలకు, ముదిరాజు అన్నలకు, అక్కలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అన్న, ప్రధానంగా ఈరోజు తమ్ముడు చాలా విషయాలు చెప్పాడు. ఎందుకంటే మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ప్రధానంగా ఈ ఊర్లో అన్ని కమ్యూనిటీల కంటే ముదిరాజ్ కమ్యూనిటీ 170 కడప ఉంది. కానీ అనేక సమస్యలు, పేదరికంతో, అసమానతలతోటి అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి దీని మీద మీరు ప్రత్యేక చొరవ చూపించి ఏదైతే కళ్యాణ మండపము అని నిర్మాణము చందాలేసి డొనేషన్లు వేసి కట్టుకున్నారు. కానీ గతంలో ఉన్న పాలకులు 10 సంవత్సరాలు వాళ్ళని నమ్మి మనోళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు ఓట్లేసారు. కానీ ఒక్క పని కూడా చేయలేడు. మీ మీద ఎంతో నమ్మకంతో, ఎంతో ప్రేమతోటి, ఎంతో అభిమానంతో, ఎందుకంటే మీరు డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా చేస్తారు కాబట్టి, ప్రతి ఊర్లతో మీకు సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఊర్లో మీరు ట్రీట్మెంట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా సారు మాకు చేస్తాడనే 10 ఏళ్ళు నమ్మి చెయ్యని వ్యక్తి ఇవాళ మా భూపతి రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఎంతో మా కమ్యూనిటీ వాళ్ళు మీ మీద నమ్మకంతో గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ కళ్యాణ మండపం కానీ, ఇంకొకటి ఏంటంటే ఈ కాన్స్టెన్సీలో ఎక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో చాలా మత్స్య సహకార సొసైటీలు లేవు. కానీ ఒక కొరట్పల్లి గ్రామంలో, ఇంకొక దేవకపేట పల్లెల్లో, ఒక 2-3 గ్రామాలలోనే మత్స్య సొసైటీలు ఉన్నాయి. అందులో ఈ కొరట్పల్లి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మత్స్య సొసైటీలకు మత్స్య భవనాలు ఇస్తున్నారు కాబట్టి ఈ కొరట్పల్లిలో కళ్యాణ మండపంతో పాటు మత్స్య సహకార సొసైటీని భవనాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పేసి కూడా ఈ గ్రామం తరపున, ముద్రాల తరపున మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇప్పుడు ఒక అమ్మ వచ్చిందా అన్న, మీకు ఒక ఇల్లు కట్టియాలా ఇందిరమ్మ అని చెప్పారు. అట్లా చాలామందికి లేవన్న ఇల్లు. మీరు ప్రత్యేకంగా, ఎందుకంటే ఎన్నో అసమానతలతో జీవిస్తున్న మా ముదిరాజు కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రత్యేక చొరవ చూసి ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ, ఇంకా సమస్యలు ఏమున్నా కానీ ప్రత్యేక దృష్టితో మీరు చేస్తారని చెప్పేసి కూడా పూర్తిగా విశ్వాసిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మా తెలంగాణలో 5 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాలు ఉన్నాయి కానీ మా జెండా ఒకటే, మా యువం ఒకటే, మా లక్ష్యం ఒకటే, మా కమ్యూనిటీ, మా హక్కులు మేము సాధించుకోవాలని చెప్పేసి. కాబట్టి మా ఆయనలో ఎలాంటి విభేదాలు లేవు. మేము టైం వచ్చినప్పుడు అందరం ఒకటిగా ఉంటాం. ఇది కూడా మన ముదిరాలకు కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అన్న, మీరు మాకు మా కమ్యూనిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మా హక్కులు కానీ మీరు ప్రత్యేకంగా మీకు కూడా ఒక అభినందన తెలుపుతున్నా ఉన్నా. బీసీడీ నుంచి ఏకి రావాలంటే ఫస్ట్ బీసీ కమిషన్ వచ్చినప్పుడు నిజామాబాద్లో మా తరపున మీరు చెప్పడం జరిగింది కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఉన్నా. కాబట్టి అన్న, ఈ బీసీలలో అత్యధికంగా ఎక్కువ జనాభా ఉన్న కమ్యూనిటీ మాది కాబట్టి తప్పకుండా మా విషయంలో మీరు ప్రత్యేకంగా మరొకసారి చెప్తా ఉన్నా, దృష్టి సారించి అన్ని విషయాలలో మీరు దృష్టి పెట్టి మా హక్కుల కోసం కానీ మా బాధలను కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా మీరు సాల్వ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ముదిరాజు అన్నలకు, పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై ముదిరాజ్. గౌరవనీయులు ముదిరాజ్ ముద్దుబిడ్డ యూత్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే, ఉద్యమ నేత, గౌరవనీయులు పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అలాగే మన మార్కెట్ కమిటీ గౌరవనీయులు పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అమృతపూర్ గంగాధర్ గారికి, అలాగే ముదిరాజ్ ముద్దుబిడ్డ మాజీ ఎంపీపీ దర్పల్లి గోపి గారికి, అలాగే యానంపల్లి డిచ్పల్లి సొసైటీ చైర్మన్ మిత్రుడు రామచంద్ర గౌడ్ గారికి, అలాగే మెంట్రస్పల్లి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి,
అలాగే బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ జిల్లా శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరుడు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అలాగే జక్రాంపల్లి యూత్ కాంగ్రెస్ రూరల్ వైస్ ప్రెసిడెంట్ సూపర్ వినోద్ గారికి, అలాగే జక్రాంపల్లి మండల్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి గారికి, నరేందర్ గారికి, శాంసన్ గారికి, ఈ గ్రామ వాస్తవ్యుడు జహూర్ గారికి. ఎన్నికల్లో కోడ్ ఉంది కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాం, భవిష్యత్తులో అత్యధిక సీట్లు ముదిరాజులే గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క గ్రామంలో రేపు స్థానిక ఎలక్షన్లో ముదిరాజులు ఒక్క తాటిపై ఉండి మన ఎమ్మెల్యే గారు నిల్చుండబెట్టిన క్యాండిడేట్, బీఫామ్ ఇచ్చిన క్యాండిడేట్ని గెలిపించి భారీ మెజార్టీతో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానిక ఎలక్షన్లో మన సత్తా చాటితే ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు. తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాడని చెప్పి మాకు ఆశాభావం ఉన్నది, మాకు నమ్మకం ఉన్నది. దయచేసి ముదిరాజు ముద్దు బిడ్డలు ఒక్కటే. గతంలో పాలకులు ఎన్నో చేశారు, 10 సంవత్సరాలు చూసినాం. ఇప్పుడు మన డాక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు అలాంటి వ్యక్తి కాదు. నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తి. మీకు ఎల్లవేళలో ఏ స్థానం మృదు స్వభావి, మంచి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి. ఎందుకంటే ఈ యొక్క గ్రామస్తులు గమనించాలా, గతంలో ఎమ్మెల్యేని చూశారు, ఇక్కడ ఎమ్మెల్యేని మీకు ఎప్పుడు చెప్పిన టైం మాట ప్రకారం ఎక్కడ చెప్తే ఏ వాగ్దానం చేసినా తప్పకుండా తీరుస్తారు. దయచేసి ఒక్కటే, ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మన మాజీ ఎంపీ గారు చెప్పారు, ఆ బిల్డింగ్ కానీ ఇంకా ఏ చిన్న సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు డిక్లేర్ చేయరాదు. ఏ సమస్య ఉన్నా కానీ మన ఎమ్మెల్యే గారితో చొరవతో మీ అన్ని కార్యక్రమాలు ముందుండి జరిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఉంది సార్, మేము ఇది ఒక సర్వే రూపకంగా మీకు ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం సార్. ఎందుకంటే మా దాంట్లో చదువుకున్న బిడ్డలు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినట్లు గల్ఫ్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఏదో ఉన్నత చదువులు చదివి వెళ్ళినటువంటి వారు కాదు సార్. అందరూ కూడా లేబర్లుగా వెళ్ళి ఇప్పటికి కూడా అక్కడనే ఉన్నటువంటి సందర్భం ఉంది. ఒక ముఖ్య విషయం సీనన్న ఆల్రెడీ ఆమె మీ ద్వారా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా గుర్తు చేస్తున్నాను, 42% ఎంత శాతం ఇస్తారా మన ప్రభుత్వం ద్వారా ఈ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకైతే వాళ్ళకు సపరేట్ కోటాలనే ఉన్నాయి. కానీ ఈ బీసీలలో కూడా మాకు ప్రత్యేకంగా ముదిరాజ్ అనేది ఎక్కడ కూడా గుర్తింపు లేదు సార్. మేము బీసీడీలో ఉన్నాం, కానీ బీసీలో ఉన్నటువంటి సగం జనాభా బీసీడీలో 7%లో ఉన్నది సార్. దానివల్ల మేము దేనికి నోచుకునే పరిస్థితిలో లేకపోవడం జరిగింది. కాబట్టి మీరు మా మీద దృష్టి ఉంచి ఈ రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ సర్పంచ్లో కానీ మా ముదిరాజ్ జనాభా ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నారో మా లీడర్షిప్ని గుర్తించి మీ ద్వారా, మన పార్టీ ద్వారా మీరు టికెట్లు ఇప్పుడు అన్నట్లు బీఫామ్స్ కానీ మేము అతి త్వరలో మీ దగ్గరికి మా లీడర్స్ కానీ మా సంఖ్య రూపంలో మీకు ఒక లిస్టు ద్వారా మా మండల కమిటీల ద్వారా మీకు మన రూపంలో రావడం జరుగుతుంది సార్. మీరు సానుకూలంగా స్పందించి మా అందరికి కూడా ఈ స్థానిక సంస్థల నుంచి మీ శిష్యులుగా అందరినీ కూడా మీకోసం. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే సార్, మా అందరికీ 3 పిల్లలు ఉన్నారు సార్. మా లీడర్లు, మా బీసీ ముదిరాజుల్ని నేను చాలా ఊర్లు తిరిగి వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు. మీకు ఉదాహరణకు ఒకటి, తూంపల్లి వినోద్ అని చెప్పేసి మా బ్రదరే, ఆయన ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు. అంటే చివరికి వచ్చేసరికి కానీ నాకు 3 పిల్లలు ఉన్నారు అంట. ఇట్లాంటి వాళ్ళు మా ముదిరాజ్ కమ్యూనిటీలనే ఎక్కువ 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. దాని మీద కూడా మీరు మీ ఏ విధమైన ప్రయత్నమైనా చేసి మా స్థానిక సంస్థల్లో ఆ 3 పిల్లలు ఉన్నారనే కాన్సెప్ట్ని కాకుండా మాకు అవకాశం వచ్చే విధంగా చూసి మా అందరికి కూడా సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఈరోజు నవ్వులాటనే కావచ్చు, కానీ 3 పిల్లలు కాదు, ఈరోజు జనాభా తగ్గిపోతుందని చెప్పేసి మీరు 3 కాదు 4 కనాలని స్టేట్మెంట్లు ఇస్తున్న ఈ రోజుల్లో మేము దానికి తగ్గట్లుగానే ఉన్నాం. కానీ అవకాశాలని మేము అందుకోలేక కింది స్థాయిలో ఉండి పరిశానలో ఉన్నాం సార్. ఏదున్నా మీ రూపంలో మాకు, మీ పెద్ద మనసుతో మాకు, మీ ఎంబట మాకు రాజకీయ అవకాశం మా ముదిరాజు బిడ్డలకు ఇస్తారని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం. కొరట్పల్లి గ్రామానికి పెద్దమ్మ బోనాల పండుగకు విచ్చేసినటువంటి డైనామిక్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారికి మరియు ఈ వేదికపై ఆసులైనటువంటి పెద్దలు మార్కెట్ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి గారికి,
డిచ్పల్లి పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగన్న గారికి, సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ అన్న గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి, డైనామిక్ లీడర్ డిచ్పల్లి మండల్కి సంబంధించినటువంటి కమలాపూర్ సీనన్న గారికి మరియు ముదిరాజ్ ముద్దుబిడ్డ ఉద్యమకారుడు మాజీ నక్సలైట్ గోపి గారికి మరియు జకరాన్పల్లి తమ్ముడు వినోద్ అన్న గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కార్యకర్తలకి, అభిమానులకి మరియు నా ముద్దు బిడ్డ మా గ్రామస్తులైనటువంటి ముద్రాజ్ అన్నదమ్ములందరికీ నా యొక్క వందనాలు. ఈ పండుగ అంటే చాలా ఘనంగా అయింది సార్. నేను కూడా ఈ ఊర్లో పుట్టాను, ఈ ఊర్లో పెరిగాను సార్. కానీ ఈ పండుగ మీ చొరవతోని, మా అందరి సహకారంతో ఇంత పెద్ద ఘనంగా చేశారంటే ఆ దేవుడు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే గతంలో మీరు 2 సంవత్సరాల ముందు ఇదే గుడికి మీరు వచ్చారు సార్. అప్పుడు వస్తే మీరు మా ఊరుకు హామీలు ఇచ్చారు సార్, అది అన్నీ నెరవేర్చారు. మీరు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు సార్ మొట్టమొదటి ఫండు ఎవరికి పెట్టాలంటే ముద్రాజులకు పెట్టాలా సార్ అంటే ఎంబటే మీరు 3 లక్షల రూపాయలు కమ్యూనిటీకి పెట్టారు సార్. ఇప్పటికి కూడా ఈ ముద్రాజు అన్నదమ్ములు పదే పదే గుర్తుపెట్టుకుంటారు సార్. ఇంకో విషయం సార్, ఇందాకనే మనము చూసాం సార్, రోడ్లు కూడా మంచిగా అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడే మీరు ఇచ్చారు సార్. ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కటి కూడా ఇవ్వలేడు సార్. ఈడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఆడు కాంగ్రెస్ వాడు ఆడింటికి ఉంటే ఆడికి రోడ్ వేయలేరు. నా ఇంటికే సార్, నా పాత ఇల్లు ఉంటుంది ఇక్కడ, నేను కాంగ్రెస్ వాడిని కాబట్టి ఆ రోడ్ వేయలేడు సార్. అంత నీచంగా నాకు అనగదొక్కాలని చూసిర్రు. మీరు 5 లక్షలు ఇవ్వగానే మేము నా ఇంటి వరకు వేసి ఇంకో బీసీ కాలనీకి కుమ్మరి వాడకు పెట్టడం జరిగింది సార్. ఇటువంటి రాజకీయ నాయకులు ఈ కొరటిపల్లిలో ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి మా కొరటిపల్లి వెనుకబడింది సార్. ఇప్పుడు మీరు మంచి మనసుతో మంచి ఎమ్మెల్యే గారు మీరు మాకు దొరికారు సార్. మా ఊరు దత్తత తీసుకొని మీరు అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉన్నది సార్. ఎందుకంటే మీతోని ఫస్ట్ ఉద్యమం నుంచి మీతోనే ఉన్నాను సార్. నేను ఇప్పుడు కూడా నా ప్రాణం పోయినా సరే మీతోనే ఉంటాను సార్. ఇంకో విషయం సార్, మన కొరటిపల్లి గ్రామంలో అమరవీరుల స్తూపం కట్టించింది మీరు సార్. కొందరు ఏమంటారు, మేము కట్టించినాం అంటారు. కానీ ఆ చరిత్ర మీ దగ్గర వచ్చి నేను చెప్తేనే మీరు మొత్తం ఫండ్ మీరు ఇచ్చారు సార్. ఇప్పటికి కూడా మేము మీకు ఎప్పుడు యాదలో ఉంటాం సార్, మా గుండెలో పెట్టుకుంటాం సార్ అది. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు సార్, మీరు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను మన సోదరి మనులకు మహిళలకు 62 పెన్షన్లు ఇవ్వడం జరిగింది సార్ మీ చొరవతోనే. ఇప్పటి కూడా జహూర్ మాకు చేసిండు, ఎవరు చేయలేరని చెప్పేసి వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు సార్. మేము మీతో ఉంటాం సార్. మా ప్రాణాలు పోయినా సరే మీరు మాతో ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. కొరటిపల్లి గ్రామం డిచ్పల్లి మండలంలో ఈరోజు మన ముదిరాజు సోదరులు నిర్వహించుకున్నటువంటి పెద్దమ్మ తల్లి జాతరలో మరి బోనాలతో పాటు ఊరి పొరిమేరల నుండి మీ ద్వారా గుడికి రావడము మరి చాలా నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు మా తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఈ గుడి కట్టి 50 సంవత్సరాలు అయింది, మరి ఎప్పుడు కూడా జాతరలో ఏ ఎమ్మెల్యే పాల్గొనలేదు సార్, మీరు ఫస్ట్ టైం వస్తున్నారని చెప్పారు. నిజంగా అది ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అనుకోవాలా, లేకుంటే మీ ప్రేమ అభిమానమో కానీ నన్ను ఇవాళ ఆహ్వానించి మీ పండుగలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు గంగాధర్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, మరి తమ్ముడు మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులసాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ముదిరాజు మిడ్డుబిడ్డ మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గారు, వినోద్ గారికి, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్స్ అయినటువంటి మరి రామచంద్ర గౌడ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి శ్రీనివాస్ గౌడ్కు, శ్రీనివాస్కు, తర్వాత
మన జక్రాన్పల్లి మండలం చిన్నారెడ్డికి, నరేందర్ రెడ్డి గారికి, జవహర్ గారికి, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి సీను, వీళ్ళందరూ కూడా, మళ్ళీ రాకేష్ అందరు కూడా ముదిరాజు అన్నదమ్ములు అందరికీ ఇక్కడ, అంటే టైం బాగా అయింది, 3 అయింది కాబట్టి పాపం వాళ్ళ ఆకల్లో ఉన్నారు. గంగారెడ్డి గారికి అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే ఒక పండగ వాతావరణం ఉంది. సో మీ అందరితో కలిసి బోనాలతో వచ్చి మరి దేవుని దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని, మరి నేను కోరుకున్నది ఒకటే ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న ముదిరాజు బిడ్డలందరినీ కూడా చల్లగా చూడమని ఆ దేవుని కోరుకున్నాను. దాంతోపాటు మన నియోజకవర్గం కానీ మన తెలంగాణలో మొత్తం కూడా ప్రజలందరూ కూడా బాగుండాలి. మరి మన నాయకుడు ఏదైతే కలలు కంటా ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు, రైజింగ్ తెలంగాణ రైజింగ్ అంటే మన తెలంగాణ నంబర్ 1గా కావాలా భారతదేశంలో. మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 11 సంవత్సరాలే అయింది. అంటే 29 రాష్ట్రాలు మనదే చిన్న వయసు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇలా మనమే ముందుకు దూసుకుపోతా ఉన్నాం అభివృద్ధిలో. మరి తప్పకుండా దేశంలో నంబర్ 1 తెలంగాణగా రాష్ట్రంగా చెందాలంటే మరి ఆ పెద్దమ్మ తల్లి దయ కంపల్సరీ ఉండాలి. కాబట్టి మన నాయకుడు కోరుకున్నటువంటిది జరగాల. మరి ముఖ్యంగా మరి నేను ఆ రోజు అంటే ఎన్నికల్లో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇక్కడ పెద్దమ్మ తల్లి జాతరలో ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ మైలారంకి వెళ్ళి. ఆ రోజే దేవుని మొక్కుకున్నాం మీ అందరు కూడా. మరి సార్ కొంతమంది మరి యాదృచ్ఛికమేమో కానీ మనసులో ఉన్న మాట చెప్పారు, సార్ ఈసారి ఖచ్చితంగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టండి, పెద్దమ్మ తల్లిని మొక్కండి, మీరు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మన వాళ్ళు అన్నారు. సో వాళ్ళ వాక్ బలమో ఏదో కానీ మరి మీ అందరి దయతోని ఇవాళ నేను భారీ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డా. సరే ఇవాళ గెలిచి 14 నెలలు అయింది. ఇవాళ మీ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే కొరట్పల్లి గ్రామం మట్టుకు నేను అంటే ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది మనకు డిచ్పల్లి అంటేనే ఉద్యమాల గడ్డ, తెలంగాణ ఉద్యమంలో. అయితే ఇక్కడ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్, ఇది చివరి గ్రామం, ఈస్ట్కి ఉంటుందని చెప్పి ఏదైనా ఇక్కడనే స్టార్ట్ చేసేటోళ్ళం మేము తెలంగాణ ఉద్యమంలో. తర్వాత మరి ఈ గ్రామం అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు. ఇప్పుడు ఎన్నోసార్లు అక్కడ కూడల దగ్గర మీటింగ్లు పెట్టినాం, అన్నీ చేసాము. అయితే ఈ గ్రామంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరి అదే అభిమానంతో మన ముదిరాజు సోదరుగా అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు తక్కువ ఫండే ఉంటుంది, 3 కోట్ల రూపాయలు సంవత్సరానికి. మనకేమో మరి 100 గ్రామాలు ఉన్నాయి, 120 తాండాలు ఉన్నాయి, మరి పెద్ద కాన్స్టిట్యున్సీ. మరి అందరికింత ఏమంటారు అది మజ్జిగ పలసగా అయితే అన్నట్టు మంది ఎక్కువ అయితే అట్లా ఉండే పరిస్థితి. కాబట్టి అయినా కానీ మీ కొరట్పల్లికి ప్రత్యేకంగా మా ముదిరాజు సోదరులకు ఒక 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటిక కూడా నేనే భూమి పూజ చేసినప్పుడు నా కాంట్రిబ్యూషన్ పెట్టి ఇచ్చినాం. మళ్ళీ ఎస్సీ సోదరులందరూ కూడా ఒక 40 ఏళ్ళ కలవాలి, అది హైటెన్షన్ వైరు ఇళ్ళ మీదకి వెళ్ళి తీసేయాలంటే అది తీసేసినాము. ఇంకా ఏదో ఇక చదవని కాడికి అప్పుడు చేసినాము. సో ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా మీకు అందరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఈ రోడ్డు కూడా రినోవేషన్ మనకు శాంక్షన్ అయితే ఇక్కడ దుబ్బాక వరకు ఇలా బ్రిడ్జ్లన్నీ అయిపోతూ ఉన్నాయి, కల్వర్స్ అని అయిపోగానే రోడ్ కూడా స్టార్ట్ చేస్తాం. అయితే ముఖ్యంగా మీ సోదరులకు నేను చెప్తున్నా, ఇప్పుడు నేను చాలా జాగాలో ఇచ్చినాను. ఇప్పుడు మనం సీతాపేటలు ఇచ్చినాము, ఉన్నాజ్పేటలు ఇచ్చినాము, ముదక్పల్లి ఇచ్చినాము, ఇట్లా ఒక 10-15 జాగాలలో ముదిరాజు సోదరులు కమ్యూనిటీ హాల్కి డబ్బులు ఇచ్చినాం నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే. ఇప్పుడు కూడా మీకు సరే మీకు అది హాలు చాలా బాగుంది, అది అంటే మంచి పెద్ద దృక్పథంతో అందరికీ. మీకు నాకు ఒక నచ్చింది ఏంటంటే, సార్ మా కులం వాళ్ళకే కావాలి, ఇది మేమే వేసుకుంటాం అనలే మీరు. మా ఊళ్ళో కళ్యాణ లేదు, ప్రతి కులం వాళ్ళు ఎవరున్నా పేదవాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు దేవుని దగ్గర అని అన్నారు చూడు. ఆ మాట నాకు అంటే మీ యొక్క విశాల దృక్పథానికి మరి నిదర్శనం. కాబట్టి నా ఫండ్ నుండి ఖచ్చితంగా మీరు కూడా జమ చేసుకోండి, ఒక 20 lakhs రూపీస్ మీకు ఖచ్చితంగా మీకు వచ్చి ఇచ్చి ఇక్కడ కళ్యాణ మండపం కట్టిపెట్టేట్టు చూద్దాం. నేను వస్తాను మళ్ళీ మీకు ఇక్కడ ఫౌండేషన్ కూడా వేసుకుందాం, అంటే మా ఫండ్ ప్రొసీడింగ్ తీసుకొని వస్తాను, ఒట్టి కాదు. సో దయచేసి కొంచెం ఓపిక పట్టండి, ఒక 2-3 నెలలు. తప్పకుండా మీ కమ్యూనిటీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది కాబట్టి ఇవాళ నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మీకు ఇంకా కొన్ని అంటే ఇలా అంటే మనము గుడి దగ్గరకు వచ్చినాము, దేవుని కొరకు వచ్చినాం కాబట్టి ఇక్కడ ఎక్కువ రాజకీయం మాట్లాడకుండా మీకు అందరూ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 14 నెలలలో ఏమేం చేసింది అన్నది ఇక్కడ చదువుకున్న యువకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా తెలుసు. అయినా కానీ ఒక 2 ముఖ్యలే చెప్తాను నేను. ఇవాళ గతంలో ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75-76 సంవత్సరాలలో ఎక్కడ కూడా కులగణన జరగలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి ప్రోత్సాహంతో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంలో
కులగణన జరిగింది, సమగ్ర కులగణన. అంటే మీరు అంటే ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఏ విధంగా చదువుకున్నారు, వాళ్ళకు ఆర్థిక స్థితిగతులు ఏంది, సామాజిక స్థితిగతులు ఏంది, ఇవన్నీ కూడా సమగ్ర కుల సర్వే అనేది జరిగిన తర్వాత ఇవాళ ఇంకా త్వరలోనే మీ ముదిరాజులు మొత్తం తెలంగాణ ఎంతున్నారు, విలేజ్ వైజ్ కూడా లిస్ట్ వస్తుంది, మొత్తం బయటకు వస్తుంది. అది అంటే ఇప్పుడే కొంత ఏంటంటే అలా కొన్ని అంటే ఈ ప్రైవేట్ సీక్రెసీకి సంబంధించినవి ఉంటాయి, మన ఆస్తి వివరాలు అందరికీ తెలియదు కదా. సో అదంతా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు సమగ్ర సర్వేలు కూడా మీకు అందరు కూడా తెలుసు, ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్స్ వచ్చి ఇంత పెద్ద పుస్తకము 51 ప్రశ్నలు, దాంట్లో ఇంకా సబ్ క్లాస్ తీసుకుంటే 75 ప్రశ్నలతో అందరితో మీకు అడిగిరు. అలా ఆ పుస్తకం మీద మీరు కూడా సంతకం పెట్టిరు, ఎన్యూమరేటర్ సంతకం పెట్టిరు. ఇంత చేస్తే ఇవాళ మన బీసీల జనాభా 56% వస్తే కేటీఆర్ మాట్లాడుతున్నాడు బీసీల జనాభా తగ్గిందని. వాళ్ళు లెక్క చేసినప్పుడు 51% ఉన్నది. ఇక మరి అనుకున్నంత పెరగలేదు అంటే మరి ఇక మన అందరూ మనోళ్ళు నిజంగానే తమ్ముడు అన్నట్టు ఇప్పుడు 2 పిల్లలే కంటున్నారు. అంటే ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి అంత సమగ్ర సర్వే చేసి వాళ్ళ దాని ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఏదైనా ప్రభుత్వం పరంగా ఉంటే మేమెంత మనకంత అన్నట్టు వాళ్ళ కాస్ట్ పరంగా వాళ్ళకు ఇది పెట్టడం కానీ, లేకుంటే వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, ఇదన్నీ చేయడానికే ఇదంతా కార్యక్రమం. కాబట్టి ఇవాళ నేను చెప్పడం కాదు, నేను ఒక ఓసీ బిడ్డగా ఉండి కూడా నేను మీ ఎమ్మెల్యేగా మరి ఇక్కడ బీసీ కమిషన్ వచ్చినప్పుడు మీకు అందరు కూడా డి గ్రూప్ నుండి ఏ గ్రూపులో ముదిరాజులను కలపాలని చెప్పి ఇక్కడ బీసీ కమిషన్ వచ్చినప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. నేను ఒక్కనే అనుకుంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవ్వలే. అంటే అయితే మీకు ఇస్తే చాలా లాభం అవుతుంది. ఇవాళ ముదిరాజు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, దానికి కూడా స్పెషల్గా డబ్బులు ఇస్తారు. తప్పకుండా ముదిరాజుల మీద స్పెషల్గా మనం డెవలప్ చేసుకుందాం. మీరు ఎందుకంటే చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే ముండోళ్ళు, తర్వాత ఒక విధంగా చెప్పాలంటే అమాయకులు కూడా అంటే మాట మీద ఉంటారు. కానీ పాపం మీకు అంటే ఏమంటారు ఈ కన్నింగ్నెస్ కానీ ఇదంతా ఈ లోపాధికారి ఇదంతా తెలియదు మీకు, అంటే అట్లా అన్నట్టు. సో తప్పకుండా ఈ ప్రభుత్వం మీ అందరిని కూడా ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు తమ్ముడు చెప్పిండు మన ఇంటింటికి దుబాయ్లో ఉన్నారు పాపం భార్య పిల్లల్ని వదిలేసి అని చెప్పి, దాని గురించి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఇలా మనకు గల్ఫ్ బోర్డు ఒకటి వస్తూ ఉన్నది, అడ్వైజరీ బోర్డు పెట్టాము, ఒక జీవో కూడా వచ్చింది. దాంట్లో ఎవరైనా మన వాళ్ళు దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. తర్వాత ఇవి నిన్ననే వచ్చి మనకు యునెస్కో నుండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO నుండి మనకు వాళ్ళకు స్టడీ చేస్తున్నారు. ఏది అంతర్జాతీయ స్థాయిలో అసలు ఒక మనిషి దేశం అంటే ఊరు వదిలి ఎందుకు పోతుండు, బయటకు పోతే అది పక్క రాష్ట్రం పోతుండా. ఇప్పుడు మనకు కొంతమంది మహారాష్ట్ర, గుజరాత్లో కూడా ఉన్నారు, కొంతమంది ఏమో పరదేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు పోతున్నారు, మళ్ళీ దానిలో అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది, పోనీ మళ్ళీ ఇక్కడ ఇలా కుటుంబాల పరిస్థితి ఏంది, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే ఆదుకోవాలని దానికి యునెస్కో వాళ్ళు ఒక కమిటీ వేసి మన భారతదేశంలో 2 రాష్ట్రాలను సెలెక్ట్ చేశారు, ఒకటి ఒరిస్సా, ఒకటి తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల్లో కూడా మన నిజామాబాద్ సెలెక్ట్ అయింది. ఆ నిజామాబాద్ రూరల్ సెలెక్ట్ చేసాం. కాబట్టి నిన్ననే వచ్చి వాళ్ళు మన దర్పల్లిలో 2 గ్రామాలు, గున్నాజ్పేట, ఇటు దుబ్బాక, తర్వాత సిరికొండల నావనంది, మైలారం, ఈ 4 గ్రామాలు నిన్న వచ్చి వాళ్ళు స్టడీ చేసిపోయిన. నేను కూడా పోయిన వాళ్ళని కలుద్దామని చెప్పి. సో అంటే గల్ఫ్ కార్మికుల మీద కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ చూపిస్తూ ఉన్నది. మీకంటూ ఒక జీవో తెచ్చడం. ఇవాళ ఆ జీవోలో ఏముందంటే చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రేషన్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఉన్న కుటుంబాలు ఆదుకోవడానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలి, వాళ్ళని రీహాబిలిటేషన్ చేయడానికి. వాళ్ళు పిల్లలు కానీ భార్య కానీ ఉంటే వాళ్ళకు లోన్స్ ఇచ్చి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద, వాళ్ళు హోమ్ ఎంపవర్మెంట్ కింద వాళ్ళు కూడా బతకాలని చెప్పి వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ ఇవ్వాలన్నది ఒకటి ఉంది. తర్వాత వాళ్ళ పిల్లలను ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నది కూడా గురుకులాలలో కానీ ఇక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ జీవోలో ఉంది. తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఈ అడ్వైజరీ కమిటీ వచ్చిన తర్వాత బోర్డు వస్తుంది. ఆ బోర్డు తర్వాత ఏముందంటే ఒక రిజిస్ట్రీ ఉంటుంది, గల్ఫ్ రిజిస్ట్రీ, మైగ్రేషన్ రిజిస్ట్రీ ఉంటుంది, NRI రిజిస్ట్రీ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మన వాళ్ళు నిజంగానే అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ పని చేస్తున్నారు, మరి వాళ్ళు ఎక్కడైనా జైల్లోకి ఆడేమైనా పడితే మనం లీగల్గా ఎట్లా హెల్ప్ చేయాలి వాళ్ళకు, ఇవన్నీ కూడా చేయడానికి ఇక్కడ అవసరం. అంటే ఇక్కడ పోకన్నా ముందే మనము రికగ్నైజ్ ఆర్గనైజేషన్, ఇప్పుడు టామ్కమ్ అని ఉంటుంది ఒకటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దాని ద్వారా అవసరం ఉంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక రికగ్నైజ్డ్ ఏజెన్సీ ద్వారానే వాళ్ళకి అక్కడ జాబ్స్ ఇప్పిస్తే ఈ కళ్ళబొల్లిగా పోయి ఇట్లా మళ్ళీ దొంగ ఏజెంట్లను పట్టుకొని మన పైసలు నష్టపోయి అక్కడ జైల్లో పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కొద్దిగా టైం పట్టినా తప్పకుండా అది ఇంప్లిమెంట్ అయితే జియో కూడా వచ్చింది. కాబట్టి మీరు గల్ఫ్ బాధితులు మన సోదరుల గురించి కూడా మరి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా పట్టించుకునే కాదు, జియో తెచ్చినాం. ఆల్రెడీ మన జిల్లాలో దగ్గర ఒక 60 మందికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ఇచ్చినాం.
వాళ్ళ డెడ్ బాడీలు కానుండి ఫ్రీగా తెస్తున్నాం, మా గల్ఫ్లకి వెళ్ళి తెచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి చేస్తూ ఉన్నాం. సరే అదొక ప్రయత్నం, మనము వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం కానీ మన అదృష్టవశాత్తు ఏదో జరిగితే మనము వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇలాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇలా తమ్ముడు అన్నాడు 42% అన్నాడు, 100% 42% ఇచ్చి తీర్థము రిజర్వేషను. దాని కొరకు ఇవాళ ఆ సర్వే చేసినాడు మనము 96.9% మంది సర్వేలో పాల్గొన్నారు. ఆ 3.1% పాల్గొనలేదు. దాంట్లో ఎవరున్నారంటే చెప్పాలి, ఇట్లా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు దొంగ ఆస్తులు ఉన్నోళ్ళు. వాళ్ళు మీకు ఎందుకు చెప్పాలి మా ఆస్తి గురించి, మా కుటుంబం గురించి అని చెప్పి వాళ్ళు కొంతమంది పాల్గొనలే. అయితే కొంతమంది ఇప్పుడు జూబ్లీస్లో ఉన్న ధనవంతులు కూడా మేము మీకు ఎందుకు చెప్పాలి మా డీటెయిల్స్ అని పాల్గొనలేదు. ఇంకా కొంతమంది ఏంటంటే పల్లెటూళ్ళలో కానీ ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ అక్కడక్కడ వాళ్ళు దుబాయ్లో ఉన్నారు తాళం వేసుకొని. మనం ఎన్నిసార్లు పోయినా వాళ్ళు ఎవరు లేరు, ట్రేస్ అవుట్ కాలే వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర కొంతమంది బరోడాలు ఉంటున్నారు, కొంతమంది హైదరాబాద్ ఉంటారు, ఇక్కడ తాళం ఉంటుంది. సో అట్లా మిస్ అయిన వాళ్ళే 3.1% ఉన్నారు. కానీ సమగ్ర కుటుంబ సర్వే కానీ సమగ్ర కుల సర్వే అనేది 100% ఖచ్చితంగా జరిగింది. కాబట్టి అదంతా కూడా డేటా ఎంట్రీ ఉంది. ఇప్పుడు క్లియర్గా కొరెట్పల్లిలో ముదరాజులు ఎంత ఉన్నారు, కొరెట్పల్లిలో మున్నూరు కాపులు ఎంత ఉన్నారు, కొరెట్పల్లిలో ముస్లిమ్స్ ఎంత ఉన్నారు, కొరెట్పల్లిలో ఎస్సీలు ఎంత ఉన్నారు అన్నది క్లియర్గా ఇవాళ మనకు లెక్క తేలింది. అది డేటా ఇంకా వస్తుంది, అంటే గవర్నమెంట్ దగ్గర ఎంట్రీ అవుతూ ఉంది, దానికి క్రోడీకరిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా 42% ప్రభుత్వ పరంగా ఇద్దామనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానివల్ల బిల్లు కూడా పెడదామని అంటున్నారు. బిల్లు పెట్టి అది అంటే ఇప్పుడు ఎందుకంటే రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చారు మీరు పెట్టుకోవచ్చని. కానీ దానికి సుప్రీంకోర్టు 51% కంటే మించొద్దనే ఒక గైడ్ లైన్ ఉంది. కాబట్టి ఇక్కడ మనము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లు కాపీని కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మనం పంపిస్తాం. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోని మనం మాత్రం 42% ఇక్కడ ఇద్దాం. ఒకవేళ ఏదైనా కోర్టు ద్వారా కానీ ఇంకేదైనా ప్రాబ్లం అయితే కూడా పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి మీరు అందరు కూడా స్పెషల్గా యువకులు అందరూ కూడా ముందుకు రండి. తప్పకుండా మీకు అందరు కూడా మీ జనాభా ప్రాతిపదికన మీకు అన్ని విధాలుగా రాజకీయంగా కూడా మీకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పి అంటూ ఉన్నారు. తప్పకుండా మీరు ముందుకు రండి, మేము ప్రోత్సాహం ఇస్తాం. సరే ఇక మిగతాది ఇప్పుడు దత్తత గ్రామం అన్నారు. తప్పకుండా దత్తత గ్రామం కాబట్టి ఇక్కడ మీ ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ ఏ సమస్య ఉన్నా ముఖ్యంగా ఇండ్లు లేని వాళ్ళు అన్నారు. ఇప్పుడు మనకు లిస్టు రానివ్వండి, విడతల వారీగా రాబోయే 4 ఏళ్లలో అందరికీ కూడా ఇండ్లు కట్టిస్తాం. తప్పకుండా అదే ఇంకా అవసరం ఉంటే కొరట్పల్లికి వేరే గ్రామం కంటే ఒక 15-20 ఇండ్లు ప్రతి సంవత్సరం ఎక్కువనే ఇస్తాం. కాబట్టి ఎవరైనా జాగలేని వాళ్ళు కూడా పరేషాన్గా అవసరం లేదు. మొట్టమొదటి ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్ ఏముందంటే మొదలేమో జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాం. తర్వాత జాగా ఒక దగ్గర అవసరం ఉంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వాళ్ళకు 120 గజాల చొప్పున జాగా ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళకు ఇండ్లు ఇస్తూ ఉన్నాం. అది ప్రభుత్వం ఒక పాలసీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు అందరు కూడా తెలుసు, ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇక 10 ఏళ్ళ నుండి ఏమి ఇండ్లు రాలే కాబట్టి ఇప్పుడు డిమాండ్ బాగుంది. ఇండ్లు ఎందుకు సింపుల్ రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇవాళ 40 లక్షల రేషన్ కార్డులు అడుగుతున్నారు. మరి అంటే అలాంటి పరిస్థితుల్లో ఈ రేషన్ కార్డులు కానీ ఇండ్ల విషయంలో కానీ నిరంతర ప్రక్రియ ఇది 100% అందరికీ వస్తే దాంట్లో ఏం వరి కావాలని అవసరం లేదు. కాకపోతే ఒక ప్రాబ్లం, ఒక పెన్షన్లు మాత్రం ఇంకా కొంచెం టైం పడుతుంది. మీకు అందరు కూడా తెలుసు ఈ స్కీములు లేట్ కావడానికి కారణం ఎవరు? కేసీఆర్. ఇవాళ కేంద్ర మంత్రిని మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఇవాళ తెలంగాణ అప్పుల పాలు అయిపోయిందని చెప్పింది. ధనిక రాష్ట్రం పోయి అప్పుల పాలు చేసిండు కేసీఆర్. ఇక వాళ్ళ ఆస్తులేమో కుప్పలు పెరిగినాయి, బిడ్డది, అల్లుడిది, కొడుకుది, అయ్యేది ఫామ్ హౌజులు, లక్షల కోట్ల ఆస్తులు. కానీ మరి తెలంగాణ మొత్తం అప్పుల కుప్ప చేసి పారేసిండు. ఇవాళ మనం పైసా కూడబెట్టుకొని మన ప్రజలకు ఇచ్చిన మాట మీద ఉండాలని చెప్పి మనము మరి అందరికీ కూడా ప్రజలకు చెప్పింది చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలుసు కదా, తెలంగాణ ఇచ్చిన పార్టీ, మరి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ. ఇక జైలుకు పోయినరు జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అయితే మరి ప్రాణం కూడా అర్పించింది దేశం కొరకు. కాబట్టి మాట తప్పే పార్టీ కాదు. దాంట్లో ఇంకా మీకు నేను ఉన్నా కాబట్టి నాకు వేరే ఆలోచన ఏమీ లేదు. ఉన్న ప్రాక్టీస్ వదిలేసినా ఇప్పుడు నాకు ఒకటి మీ అందరినీ కలవడము, మీ అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా. మీ సుఖం ఉన్నా నేను వస్తా, మీ కష్టం ఉన్నా నేను వస్తా. మీ ఒక కుటుంబ సభ్యుడిగా మీ ఒక మరి ఉంటా అని చెప్పి, మీ బిడ్డగా, మీ తమ్ముడుగా నేను ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి కొరటపల్లి గ్రామాన్ని తప్పకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. రోడ్లు కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ అయితే ఇనిషియల్ ఇప్పుడు మనకు కొంచెం ఇంకా ఇప్పుడిప్పుడే అంటే గాడిలో పడుతున్నది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎకానమీ. కాబట్టి ఫస్ట్ ఇయర్లో అనుకున్న స్థాయిలో చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో
తప్పకుండా కొరట్పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఇదే ప్రేమ గౌరవంతో నా పట్ల ఉండండి. తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన ముదిరాజు కమ్యూనిటీని కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై పెద్దమ్మ తల్లికి.